హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఆల్రెడీ బెండకాయ కర్రీ రెసిపీ అయితే నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా, అందుకే చూపించలే అన్నట్టు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే పోహ చేస్తున్నానండి. పోహ ఆల్రెడీ షేర్ చేసినట్టే ఉంది, కానీ ఇక డైలీ వ్లాగ్స్ కదా, ఏది చేస్తే అది చూపించాలనేసి బెండకాయ కర్రీ అయితే ఎలాగో చూపించలేదు కదా, పోహ అయితే ఒకవేళ చూడని వాళ్ళు చూస్తారని చూపిస్తున్నానండి. వాటర్ అయితే చిలకరించుకొని అవి కొంచెం పచ్చిగా అయ్యేదాకా కలుపుకోవాలి అటుకులని. తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి. అవసరం ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, లేకపోతే లేదండి. నిమ్మకాయ పిండుకుంటే కొంచెం పులిహోర టేస్ట్ ఉంటుందండి, అందుకే నేను నిమ్మకాయ పిండుతాను అన్నట్టు. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలండి. ఈ పోహకైతే ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పల్లీలు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత లాస్ట్కి మినపప్పు వేసుకోవాలి. ఫస్ట్ వేస్తే మాడిపోతుంది అన్నట్టు తొందరగా, అందుకని లాస్ట్లో వేసాను. ఇంకా 2 పచ్చిమిర్చి, ఒక్కటి మీడియం సైజు ఆనియన్, అవి కూడా వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకున్నాక ముందుగా తడిపి పెట్టుకున్న అటుకులను కూడా ఇందులో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పోహాని ఒక 5 నిమిషాలలో ఈజీగా చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్ తొందరగా కావాలంటే మాత్రం అర్జెంటుగా హడావిడిగా పోయే వాళ్ళకైతే ఇది చేసిస్తే బాగుంటుంది. ఇప్పుడిప్పుడు పిల్లల వల్ల మనం పోహా అంటున్నాం కానీ చాలా మటుకైతే మేము వెనకట చిన్నప్పుడైతే అటుకులు ఉప్మానే అనేది, ఈ పోహా అని అయితే తెలియదు అప్పుడు. పోహా అయితే ఇంకా వాళ్ళకి వేసిచ్చాను ఫస్ట్. తర్వాత నేనైతే ఇది ఇన్స్టెంట్ సాంబారు చేస్తున్నానండి. ఇప్పుడైతే ఇన్స్టెంట్ సాంబార్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 స్పూన్స్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ మెంతులు, 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా కూడా వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాక ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 మినిట్ అంతే అండి, ఎక్కువ కలుపుకున్న అది ఘాటు వస్తుంది. అది కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి టమాటాలు. ఇప్పుడు దోసకాయలు, ములక్కాయలు కూడా ఇందులో వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ములక్కాయలు అయితే చాలా వేసానండి, ఇవి అయితే 5 ములక్కాయలు. ఇవి ములక్కాయలు వేస్తే సాంబార్ టేస్ట్ అసలు బాగుంటుంది కదండి. ఇంకా సాంబార్కి సరిపడా సాల్ట్ అయితే నేను ఇప్పుడే వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా కూరగాయలు అయితే అన్నీ ఉడికిపోయాయండి. ఇన్స్టంట్ చింతపండు పేస్ట్ చేసుకున్నాం కదండి, వీడియో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను అంతే అండి. ఇంకా నానబెట్టుకొని దాన్ని పీసికి అంత పెద్ద పని అయితే ఉండదు. ఇది చేసి ఒకసారి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇంకా కూరగాయలు ఉడకడమే ఆలస్యం. ఇది వేసి కలుపుకున్న తర్వాత ఇంకా సాంబార్కి సరిపడా వాటర్ అయితే పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఫస్ట్ పోపులో కరివేపాకు వేసుకున్నాం, కానీ పులుసు మరిగేటప్పుడు కూడా కొద్దిగా కాడలతో అలాగే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేసుకునే పౌడరేనండి సాంబార్ పౌడర్, ఇన్స్టంట్ సాంబార్ పౌడర్. ఇది కూడా నేను వీడియోలో పెట్టానండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈజీగా అయిపోతుంది. పొద్దున పిల్లలకి సాంబార్ పెట్టాలంటే ఒక కూరగాయలు ఉడకడమే ఆలస్యం అండి. ఈ సాంబార్ పౌడరు, చింతపండు పేస్ట్ వేసి వాటర్ పోసి మసలు పెడితే సాంబార్ రెడీ అయిపోతుంది. సాంబార్ అయితే మసిలిపోయిందండి. ఇందులో కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే అంతే అండి. ఇంకా ఇదైతే మావాడు ఓట్స్ చేసుకొని దాంట్లో ఓరియో బిస్కెట్స్ అయితే వేసుకొని తిన్నాడండి స్కూల్ నుంచి వచ్చినాక. ఇదైతే పాస్తా చేస్తున్నానండి. ఈ పాస్తా ఒక పెద్ద గ్లాసెడ్, మన వాటర్ తాగే గ్లాసెడ్ అనుకోండి,
ఒక గ్లాస్ పాస్తాకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాను. అవి ఒకటి దానికొకటి అతుక్కోకుండా ఉండడానికి. ఇంకా మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇవైతే ఉడికిపోయాయండి. ఏదైనా స్ట్రెయినర్ పెట్టుకొని వడపోసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళల్లో చాలాసేపు ఉంచితే అవి మెత్తగా అయిపోతాయి, ఒకదానికొకటి అంటుకుంటాయి అన్నట్టు, ముద్ద ముద్ద అయిపోతాయి. ఇంకా ఇందులో పోసిన తర్వాత కూడా ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్ళు పోసుకోవాలండి. అంతే, ఇంకా అటు ఇటు కలుపుకున్న తర్వాత అవి విడివిడిగా అయిపోతాయి, ఇంకా అతుక్కోవన్నట్టు. వీటిని ఒక జాలి గిన్నెలో వేసాను. ఇంకా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే చేసుకుంటే బెటర్. అతుక్కోవు, వేడి వేడిగా ఉంటాయి కదా, లేకపోతే అతుక్కుంటాయి. ఇంకా స్టవ్ మీద అయితే ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 4 ఎగ్స్ కొట్టానండి. వీడియో స్కిప్ అయింది. ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పూర్తిగా వేయట్లేదు, ఇంకా ఉప్పిసం అయిపోతాయి కదా ఎగ్, అందుకని తర్వాత పాస్తా వేసిన తర్వాత వేద్దామని. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఇంకా పాస్తా అయితే పూర్తిగా చల్లారిపోయినాయండి. అవి ఇందులో వేసి కలుపుకోవాలి. మొన్న ఒక రోజు మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది పాస్తా చేశాను అన్నట్టు, అంటే కూరగాయలు అసలు ఏం లేకుండే, అట్లా చేస్తే వెనక్కి నచ్చింది. అయితే ఇప్పుడు కూడా ఏం కూరగాయలు వేయకుండా ప్లెయిన్గా చేయ మమ్మీ అని అన్నాడు. ఒక కరివేపాకు మాత్రం ఎక్స్ట్రా వేసిన అండి. ఇంకా ఇది కలుపుకున్న తర్వాత సాల్ట్, ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇంట్లో అయితే షెజ్వాన్ సాస్ ఉండేనండి, ఆ రోజు వాడికి చేసినప్పుడు. ఇంకా సేమ్ చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా వేస్తున్నాను అన్నట్టు 2 స్పూన్లు అయితే వేసాను. పచ్చిమిర్చి వేయలేదు. ఇంకా షెజ్వాన్ సాస్ అయితే కొంచెం కారం ఉంటుంది, లైట్గా ఉంటుంది అంతే, అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను. ఈ సాస్ కారము మొత్తం పాస్తాకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పాస్తా అయితే ఇట్లా చేసి చూడండి ఈసారి, చాలా బాగుంటుందండి. అన్ని కూరగాయలు వేసుకుంటే కూడా బాగుంటుంది. మా వాడికి వద్దు వాడికి. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ కూడా వేసి కలుపుకోవాలి. కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కదా పాస్తా కానీ నూడిల్స్ కానీ. ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా కూడా ఉంటే వేసి కలుపుకోండి. అవి వేస్తే మాత్రం మంచి టేస్ట్ వస్తుంది. ఆ రోజు ఎవ్వి ఉంటే అవి అన్నీ వేసాను అన్నట్టు, అందుకు అది మంచి టేస్ట్ వచ్చింది. అందుకే వాడికి నచ్చి సేమ్ అట్లనే చేయమన్నాడు. ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. అంతే అండి, ఇంకా అయిపోయింది, పాస్తా రెడీ అయింది. ఇంకా అప్పటికే మావోడు ఏమైంది మమ్మీ, అయిందా అని అడుగుతున్నాడు. ఇంకా నైట్ అయితే డిన్నర్ ఇదే అండి, ఏం తినలేదు. ఇంకా ఇది తినేసే పడుకున్నారు. ఇంకా ఇదైతే నేను వేసుకుంటున్నాను, మీకు తిని చూపిద్దామని టేస్ట్ ఎలా వచ్చిందో అని. సాసులు అట్లా ఏం వేయకముందుకు ఎగ్ కొట్టిన తర్వాత మనం పాస్తా వేసాం కదండి, అప్పుడు చాలాసేపు నూనెలో ఫ్రై చేస్తే పాస్తా కొంచెం గట్టిగా మంచిగా ఉంటుంది టేస్ట్. ఫ్రై అయినట్టు అవుతుంది కదా పాస్తా, అప్పుడు బాగుంటుంది టేస్ట్. కొంతమంది ఆయిల్లో పాస్తా వేసిన తర్వాత ఎగ్స్ కొడతారు కదా, అప్పుడైతే నీసు వాసన వస్తుందండి. ఎగ్ వేసేది ఏ రెసిపీ అయినా సరే అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా వెల్లుల్లిపాయలతోనైనా అది నీసు వాసన పోతుంది. లేకపోతే ఈ 2 వేయకుంటే అయితే ఖచ్చితంగా నీసు వాసన అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకుంటే కనీసం వెల్లుల్లిపాయలైనా కచ్చపచ్చ దంచి వేసినా కూడా నీసు వాసన అయితే రాదు. పాస్తాలో అయినా నూడిల్స్లో అయినా కూడా అన్ని కూరగాయలు వేస్తే టేస్టీగా ఉంటుంది. నాకైతే అట్లా ఇష్టము. మామిడికో ఇట్లా ప్లెయిన్గా ఇష్టం. ఇంకా వాడు తినేలాగానే చేయాల్సి వస్తుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఇట్లా ఏం వేయను, కానీ మ్యాక్సిమం అన్ని కూరగాయలు వేస్తాను. టేస్ట్ అయితే బాగుందండి. అంతే అండి, నా వీడియోస్ మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.